హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 225తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 225లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారా దోస్తులు? మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. పాపం పిల్లను రాని చూస్తే గోస్ అనిపిస్తుంది. మళ్ళా నేను సరితా ఇంటికి పోతే ఇక పిల్ల ఒకతే అయి బాధపడుతుందేమో అనిపిస్తుంది అక్క. ఏం చేస్తుడు జ్యోతి, ఇక పిల్లగాడు ఫోన్ అన్న ఎత్తలేడు. అంత ఘోరంగా ఉంటారా ఎవరన్నా? పిల్ల కూడా పుట్టింది, పిల్లనన్న చూడబుద్ధి కాదా ఆయనకు? ఏం మనుషులాళ్ళు. నువ్వేమన్నా అనుకో అక్క, నేనైతే నా కొడుకులను గట్ల అస్సలు పెంచలేను. ఆనం ఇచ్చుకుంటారు ఎవరికైనా. తల్లైనా ఒకటే, భార్య అయినా ఒకటే, బిడ్డ అయినా ఒకటే వాళ్ళకు. నీ పిల్లలు ఎంత ముద్దుగున్నారు, నేను చూడలేనా? ఇక పెద్ద పిల్లగాడు సిన్సియర్గా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఇక చిన్న పిల్లగాడైతే మొత్తం చదువుల కొడుకే, పెద్ద ఉద్యోగం కూడా కొట్టిండు. పిల్లలంటే మీ పిల్లలు ఎక్కువ ఉండాలి. నీకు చేతులెత్తి మొక్కనే చెల్లే, చిన్నదానివైనా కూడా గట్లుండాలి పెంపకం అంటే, తల్లి పెంపకం. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు మర్యాద ఇచ్చుడు, గౌరవం ఇచ్చుడు నేర్పాలి. చిన్నప్పుడే నూరిపోయాలక్క పిల్లలకు. ఆడపిల్ల అంటే ఏంది, దుర్గామాత అంటే ఏంది, దుర్గామాతతో సమానం ఆడపిల్లలని చెప్పాలి. అప్పుడే వాళ్ళను ఒక మాట అనడానికి కూడా భయపడతారు. ఇంకా చెయ్యి వేసుకునుడు గిట్లాంటివి అయితే వేయనేయ్యారు. ఆడదానికి ప్రేమను వంచితే తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ వంచుతుందని చెప్పాలి. అంతేగాని ఇట్లా కొట్లాటలు, తిట్టుకునుడు, ఇంట్లో నుంచి ఎల్లగొట్టుకునుడు ఏందికి ఇవన్నీ? అయ్యో నీకేం తెలుసు జ్యోతి, మా అల్లుడు కూడా మస్తు మంచోడుండే. రాని 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 అని నోట్ల రాని తీయడు. ఇప్పటికైనా గట్లనే ఉంటాడు. అది ఒక్కరోజు లేకపోతే కథ మీ వెంటనే వచ్చేస్తాడికి. ఒక్కరోజు కన్నా ఎక్కువ ఆయుడు ఉంచనే అంటేనేమో. చూసినావు కదా, కడుపుతోటి ఉన్నప్పుడు కూడా ఆన్నే ఉంచుకున్నాడు, డెలివరీ అయినాక ఆన్నే ఉంచుకున్నాడు. నన్ను తీసుకుపోయింది, ఇంకా అది ఫీల్ అవుతుందని. మరి ఇక డెలివరీ అయినాక తల్లి దగ్గర ఉంటేనే మంచిగా ఉంటుంది. గట్ల తీసుకుపోయినోడు వాళ్ళ మాటలు గిట్లా ఏవో మాటలు అంటాడు. అనగానే ఇది బాధపడుతుంది. మరి ఓర్చుకొని ఉండే అట్లనే ఆయననే మళ్ళీ మారుతాడు, గట్లనే అంటాడు. ఊకే మాటలు అంటే పట్టించుకోకే అంటే ఇనది. ఇక ఎంతకని సాయిస్తుంది ఆడది? ఎవరైనా సాయించిన కాడికి సాయించుతారు. దారాన్ని తెగేదాకా తెంపితే ఏమవుతుంది? తెగిపోతుంది. అది తెగక ముందే చూసుకోవాలి. గది ఎవరు చెప్పాలి జ్యోతి? ఆయనకు తల్ల చెప్పుతుందా? చెప్పది. మరి ఆ చెల్లె చెప్తుందా అంటే మంచి మాటలు చెల్లె చెప్పది. ఒకరికొగలు ఇంకా ఎక్కించుకొని కొట్లాటలు పెంచేటోళ్ళే తప్పితే తగ్గించేటోళ్ళు ఎవ్వరు లేరు. మరి ఏందన్నట్టు ఈ పిల్ల రాకపోతే రాకపోని అనుకుంటారా వాళ్ళు? అయ్యో ఎట్లా కోడలు అత్తలేదని తీసుకొచ్చుడు ఏమన్నా ముచ్చట ఉంటుందా? వాళ్ళకి ఏది లేదు చెల్లె, చెప్తాను కదా. వాళ్ళకు తిన్నరా, తెల్లారిందా, పొదుగు కింద గంతే. తినుడు పండుడు తప్పితే ఏముండదు మయ్యంప్రాలకు. ఇక బిడ్డనే. ఇది లేకపోతే బాధ ఎవరికైతుంది? మరి అల్లునికే కావాలి బాధ, పెళ్ళం లేదని. పెళ్ళామైంది, ఇప్పుడు పిల్ల కూడా పుట్టే. మరి ఆయనకు ఉండాలి కదా కొంచెమన్నా సోయి. వాళ్ళు ఏం చెప్తాన్రో ఫోన్ అన్న ఎత్తలేడు. నా బిడ్డ బయటకి చెప్పుకోదు కానీ లోపల మస్తు బాధపడుతుంది జ్యోతి. ఎవ్వరు లేనప్పుడు ఏడుస్తుంది. అందరి ముందట నవ్వుకుంటేనే సంతోషంగా ఉన్నట్టే చెప్తుంది. మరి ఏం చెప్తుంది? బాధ బయటకి చెప్పుకుంటే ఎవరేం చెప్తాండ్రు? అమ్మా దారాము కూసో. ఏమైందమ్మా అసలు? ఆ అక్క ఎందుకు ఇంత బాధపడుతుంది? చెప్పమంటే చెప్తలేరెవరు? ఇక నీకు చెప్తే నువ్వేం చేస్తావురా? ఏ చెప్పే, ఎవరిని అడిగినా గట్లనే అంటారు. నాకు ఎట్లా తెలవాలి చెప్పు? నీ ఉద్యోగం, నువ్వు, నీ కథ. ఇక ఇవన్నీ పట్టించుకున్నావంటే ఉన్న ఉద్యోగం కూడా వీక్తుంది. అక్క బిడ్డను కూడా నువ్వే చూసుకోవాల్సి వస్తుందో మరేమవుతుందో. చైతు భావం చేసుకోవే అంటే కట్టినది. చైతు భావం చేసుకున్నాడేంది అక్క? పిసగిట్ట లేచిందైంది నీకు? రాజుబాబు విన్నాడనుకో మనందరిని తీసి పాతార పెడతాడు నీ మాటలు విన్నాడంటే.
మరి మీ బావనే కదా రమ్ము గట్ల చేస్తాండు. ఏం చేసిండు ఆంటీ? ఏం లేదు, ఊకే వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వినుకుంటా మీ అక్కని తిడతాండట. ఆ, తిడితే ఇక మీ అక్క వెళ్ళొచ్చింది ఆడికెళ్ళి. నేను పోనంటే పోనంటాంది. తిడితేనే వచ్చిందా ఇది? దీని మోకానికి రాజు రాజు అనుకుంటా ఎప్పుడు బావ వెంటనే తిరుగుతుంది. బావ ఒక మాట అంటే పడదట్నా? ఇక అక్క సహనం ఎట్లుంటుందో నీకు తెలుసు కదరా. ఎంత ఓపికతోటి ఉంటుంది బిడ్డ. ఓపిక నశించి ఇటు వచ్చిందంటే ఆలోచించిగా ఎట్లాంటి మాటలు మాట్లాడిండో మీ బావ. అబ్బో, అయితే కరెక్టే. అక్కనే అలిగిట వచ్చిందంటే ఇక బావ ఎంత కఠినమైన మాటలు మాట్లాడిండో ఏమో. ఎందుకు అట్లా చేస్తాడు మరి బావ? బావకు కూడా అక్క అంటే మస్తు ఇష్టమే, మస్తు మంచోడు కూడా. మంచోడరా మీ బావ? నీకు తెలుసా బావ గురించి బాగానే? ఎందుకు తెలియదు ఆంటీ? మా బావ మస్తు మంచోడు. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె మంచోళ్ళు కాదు కానీ మా బావ మస్తు మంచోడు. మా అక్కను మంచిగా చూసుకుంటాడు. అలా చెల్లె వాళ్ళ అవ్వ మంచోళ్ళు కాదా? ఏ, అస్సలు కాదు. అబ్బో, నేను ఒక్క రోజు పోతే ఒక్క పూట తిండి పెట్టడానికి ఎడతారు. ఇంకా తిండికి గతి లేకుండా ఉన్నారా అంటే గట్ల కాదు. అంచెలు అంచెలు అంటుకొని తింటారు. అందులో 4 ముద్దలు మనకు పెట్టరు. నేను పోయినప్పుడైతే అక్క ఎట్లా బాధపడుతుండేనో. తమ్మునికి బుక్కెడంత కూడు కూడా పెట్టలేకపోతున్నా అని. నేనుగా కూడలేక పోయినా గాని అక్కను చూడబుద్ధి అయిపోదు. ఇక వాళ్ళేమో తినడానికి వచ్చిందని వాళ్ళు ఫీల్ అయ్యారు. గసంటోళ్ళు. మరి మీ బావ తినమంటుండేనా? అయ్యో, మా బావకు గిట్లాంటి పరిస్థితి ఎదురైందనుకో, ఓ పిల్లగాన్నాడు మనం బయట తిందామని బయటకు పట్టుకపోయి తినిపించుకొస్తాడు. మరి తల్లిని చెల్లెని మాత్రం ఎదిరించాడా? ఇక ఎదిరిస్తాడో ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నా ముందటనైతే మంచిగా ఉంది రాళ్ళు. వాళ్ళ అత్త ఏటకారం డైలాగులు కొడుతుండే. వాళ్ళ అత్త ఆడిబిడ్డ ఇండైరెక్ట్గా మస్తు మాటలు అందున్నానైతే. అంతెందుకంటే నేను ఉద్యోగం చేయకముందు పోయినప్పుడల్లా నా చేతులు ఇన్ని పైసలు పెట్టేటోడు. ఇప్పుడన్నా మా బావ లేకపోతే కూడా అక్కకి ఇచ్చి మరీ పోయేటోడు. వద్దు బావ అంటే నువ్వు చదువుకుంటాను కానీ అయ్యా మస్తు ఖర్చులుంటాయి దాసుకో అని ఇచ్చేటోడు. మరి మంచోడే కదా పాపం మీ బావ. మరి దీనికి అట్లా చూసుకుంటాడంటే మంచోడే. మంచిగానట. వాళ్ళ పెళ్ళైన కానుంచి ప్రతి పండుగకు నాకు డ్రెస్ కొంటాడు తెలుసా. రానక్క తమ్ముని గాని బావకు కూడా తమ్ముని లెక్కనే చూసుకునేటోడు. ఇంకా పిల్లగానికి అన్న తమ్ముళ్ళు లేరు కదా, ఒక్కడే పిల్లగాడే. ఇక నిన్ను కూడా తమ్ముడు లెక్క చూసుకునేటోడేమో. మరి ఫోన్ అన్న ఎత్తలేడేమరా మీ అక్కకు? ఫోన్ చేసి మాట్లాడితే మనసు నిమ్మలం అవుతుంది కదా. నాకైతే ఎట్లా భయం అవుతుందో. ఫోన్లు కూడా ఎత్తలేరంటే ఆయన ఇడాకుల దాకా పోతాయేమో అని భయం అవుతుంది. ఇక వట్టిగా అపశకున మాటలు మాట్లాడకక్క. ఆ విన్నప్పుడల్లా అందరికీ ఎట్లా అవుతుంది మనసుకు. ఇక మరి నా భయం నాకు. నేను ఏం చేసుడో ఏమో. ఏం భయపడకు, మేము అందరం లేమా? అందరం కలిసి 4 దానినదంతా మీ అల్లుని చక్కగా అయ్యేదాకా. అర్థమవుతుందా? గిదినికే గింత బాధపడతావా? నీ బాధ ఏందో నీ భయం ఏందో పాటు. మరి నేను ఒకసారి బావకు ఫోన్ చేసి మాట్లాడన్నావే. ఏమన్నా చేసుకోండిరా, నాకు తెలియదు. నేనేమన్నా నీకు చెప్పినా అనుకో, ఒక సరితాను ఇది ఇద్దరు కలిసి నా మీద దునుకుతారు. నేను సప్పుడే కూకుంటాయ్యా, ఏమన్నా చేసుకోండి. ఇంతంత వంట ఎత్తాడ వారెత్తా చేస్తే చెయ్యి రాము. ఏమంటాడో చూద్దాం మీ బావ. అట్టిగానే మాట్లాడు. మీ అక్క గురించి అన్నట్టు మాట్లాడక గాని చూద్దాం. మరి బిడ్డ మంచిగా ఉందా అని అడుగుతాడా, మరి ఏం చేస్తాడో చూద్దాం. అరే మళ్ళా గాలుడు ఇల్లు ఎత్తలేరు గాని తమ్ముతోటి ఏపిచ్చిండ్రు అని ఏమనుకుంటాడో. సప్పుడే కూకోనికి ఎందుకు? మీ అమ్మకైతే అన్ని భయాలే, చూసినావు కదా. అమ్మ అన్నది కూడా కరెక్టే ఆంటీ. ఇంకా ప్రాంతానికి పోతాడు మా బావ. మొండే అంటే మొండోడు, ఇదొకటైతే తెలుసు నాకు. ఇప్పటిదాకా మా బావ మంచోడంటివి, అదంటివి ఇదంటివి, మళ్ళీ మొండోడు అనబడితివి. అన్ని మంచిగానే ఆంటీ, ఒక మొండితనం ఒకటే పోతలేదు. మాకు పట్టు చిన్నప్పటి సంది వాళ్ళ అమ్మాయి ఏం నూరు పోసిందో ఎట్లా చేసిందో. సురేష్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ హస్బెండ్, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. దిస్ బర్త్డే ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకు సురేష్, ఇక్కడ మా ఇంట్లో నువ్వు నాతో పాటే ఉన్నావానా? కాదు స్వప్న, ఫస్ట్ టైం మన బిడ్డ హనీతో జరుపుకుంటున్నాను కదా. హనీ, డాడీకి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పావా? అబ్బా బాబా, ఏమైనా సంబరం అయింది. పెండ్లం ఒక్కసారి మంచిగా మాట్లాడితే గింత సంబరపడతాండు. అది మంచిదయ్యి ఎప్పటికీ మంచిగా చూసుకుంటే ఇంకెట్లుండేటోడో ఏమో. ఇది ఇన్ని
ఇట్లుండకపోవు. దానికి ఇప్పుడు అర్థమైనట్టుంది. అని మనసు ఎట్లా జరిగానో అట్లా జరిగిస్తుంది పాపం పిసోడు. బర్రె పెట్టిపోయింది. ఇది చక్కగా పన్నది లేచొచ్చి హ్యాపీ బర్త్డే చెప్తాంది. పనులన్న గోవిందో లేదో పాసు వాళ్ళతోటి హ్యాపీ బర్త్డే చెప్తే కూడా వీడు గంట సంబరపడతాడు. ఆసన అత్తలేరా నీకు గబ్బు ఆసన దాన్ని నోట్లకించి వల్లుడు ఆగో వల్లుడట వల్లుడు వల్లుడు నా పాటిను. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. అందరూ నీకు తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్ ఫీజుల పాట పాడి చెప్పిన ఎట్లున్నది? సూపర్ అత్తమ్మా. అవేం సౌండ్లు మమ్మీ? ఇంగ్లీష్ ఫీజు వాళ్ళు పాటలు పాడితే గిట్లే అంటారు కానీ గట్లా. దీని పాటకు పిల్ల ఉచ్చవసుకున్నదో మరి చూడే సప్న దొడ్డిపోయిందో మరి ఏం చేసుకున్నదో భయానికి. మంచిగా చల్లగా నిండు నూరేండ్లు బతుకు అల్లుడు. నా బిడ్డను మంచిగా చూసుకో అల్లుడు. బిడ్డనందుకే నువ్వు కూడా పోవే మంచిగా మేపుతాడు పో. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే. అది బర్త్డే భార్యడే కాదే బర్త్డే. అల్లుడు మరి పార్టీ అన్నావు, బ్రేక్ఫాస్ట్ ఏం తెప్పించినావు? మీరేదంటే అదత్తమ్మా. బయటికి వెళ్దామా ఇక్కడే తెప్పించుకుందామా? సురేష్ అన్నయ్యని తీసుకురమ్మందాం, టిఫిన్ పార్సల్స్ వేస్తాడు. టిఫిన్ పట్టుకొస్తాడు, మనమేమో మధ్యాహ్నం బయటకు పోదాం. అంతే సురేష్, అన్నయ్యని ఇప్పుడు తెమ్మందాం, మనం మధ్యాహ్నం వరకు రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే స్వప్న, మీరు ఎలా అంటే అలా. అత్తయ్యకి ఫోన్ చేసినావా సురేష్? మళ్ళీ మనం లంచ్కి వెళ్ళినప్పుడే ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నారు ఏంది అంటది. మామ్ డాడ్ ఇద్దరు ప్రొద్దున్నే చేశారు, మిన్ను కూడా చేసేసింది ప్రొద్దున్నే. అగో పొద్దుగానే వేసిందట అయిపోయిందట, ఇంకెందుకే మరి మనం మంచిగా ఆడుకోయి డస్ట్బిన్స్ లేకుండా తినచ్చు. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినావా అన్నయ్య? గట్లే చెప్తున్నావేందన్నయ్య గంత నార్మల్గా? సురేష్కి బర్త్డే విషెస్ అంటే ధూమ్ ధామ్ చెప్పాలి. మంచిగా డీజే పెట్టాలిరా, డీజే పెట్టి ఎగురుకుంటే చెప్పాలి బావా అంటే. మీరు ఇద్దరు ఎగురుతున్నారు కదా మమ్మీ, చాలదా? సరే మమ్మీ, నేను మీకు ఒకటి చెప్పుదామని వచ్చిన. ఏంటిదిరా అన్నయ్య? మధ్యాహ్నం బావనే మనల్ని లంచ్కి తీసుకెళ్తాడట. రాత్రి దాకా తిరిగి తిరిగి నైట్ కూడా డిన్నర్ చేసి ఇంటికి వచ్చుడు. ఇవాళ నువ్వేం తెచ్చడం అవసరం లేదు. తెచ్చుడు గురించి కాదే నేను అనేది, నాకు మధ్యాహ్నం ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా. ఇప్పుడు పోయి మధ్యాహ్నం వరకు వస్తావారా? అమ్మో మీటింగ్ మస్తు లేట్ అవుతుంది మమ్మీ, నా కోసం మీరు వెయిట్ చేయకండి బావా, మీరు వెళ్ళి తినేసి రండి. మరి నువ్వెక్కడ తింటావు? నేనెక్కడ తింటానా? నేను అడుక్కునేటోన్ని అయితే అడుక్కుంటానే తింటా. తిండి మీరు పెడితేనే దొరుకుతుంది నాకు, లేకపోతే నాకేం నుంచి వస్తుంది తిండి? ఎక్కడో ఒక దగ్గర తింటా. బాయ్ బావా, ఎంజాయ్. అయ్యో అన్నయ్య, వదినే లేదని అన్నయ్య ఫీల్ అవుతున్నాడండి. ఇట్లా చెప్తే నీ మొగుడు కూడా ఫీల్ అవుతాడు అనుకున్నావానే? పైకి హిహి అని నవ్వినా లోపలంతా కుళ్ళే నా మీద. కావాలంటే ఇక సురేష్ అన్నావును బంటి గురించి చెప్పు, పోయి పోయి గీన గురించే చెప్తాంది నాకు. బాయ్ బాయ్. మీటింగులు ఈ మధ్య బాగా పెడతాండ్రు. పోని మమ్మీ. అయ్యో మమ్మీ, ఏమైంది బిడ్డ? అన్నయ్య పోయిండు, మనకు టిఫిన్స్ ఎవరు తెస్తారే? బర్త్డే పిల్లగాడైతే షాక్ అవుతలేడు కదా. బర్త్డే రోజు నవ్వుకుంటూనే ఉండాలని వాళ్ళని చెప్పిండ్రో ఏమన్నా. ఈ రాజుగాడు ఎటు పోతాడో చూద్దాం. అరే రాజుగా, ఎటు పోతానవరా నువ్వు? ఆఫీస్ కంటివి గిటు దిక్కు చెప్తివి. అబ్బా వచ్చినవా నాయనమ్మా, బోరు కొడుతుంది ఒక్కనికే. ఏమన్నా ముచ్చట్లు చెప్పు. ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పురా. ఆఫీస్ ఉందని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వచ్చినావు. ఆఫీస్కి గటు ఒక గిటెటు పోతాను. ఆఫీస్కి కాదు నేను పోయేది, అబద్ధం చెప్పిన వాళ్ళతోటి. మీటింగ్ కాదా రేపు నీకు? మీటింగ్ కాదు, గడుగు గుడ్డింగ్ కాదు, మరి ఎటు పోతానవరా? నా బిడ్డ దగ్గరికి. ఏంద్రా? నా బిడ్డ, నా చిన్నారి తల్లి దగ్గరికి పోతున్నా. నువ్వేనారా? నేనే, రాజు అనబడే నేను నా కూతురైన చిన్నారి దగ్గరికి వెళ్తున్నాను.
ఇంకా సంస్కృతంలో చెప్పమంటావా నానమ్మ? అర్థమైందా? అర్థమైందిరా. తెలుగులో మాట్లాడేది నాకు అర్థం కాదా? మరి ఇప్పటిదాకా నేను తెలుగులోనే చెప్తున్నా కదా నాని. మంచి నానేరా. నాని బోని అంటున్నావు కానీ మంచి బిడ్డ దగ్గరకు పోతున్నావు నాకు చెప్పకుండానే. ఒక బిడ్డ కోసమే పోతున్నావురా. నా పెళ్ళం కోసం కూడా పోతున్నా, కానీ అది నాతోటి మాట్లాడతలేదు. నా బిడ్డనైతే చూసేస్తా ఇయ్యాల. పోంతి, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయింది పాటు. అక్కడ ఆడేమో మరదలా మరదలా అనుకుంటూ తిరుగుతాడు. ఎవడే? ఉన్నాడు ఒకడు దగ్గులు బాతిగాడు. అవునే నాయనమ్మ, పోంగానే నన్ను అందరు కలిసి బయటకు గెంటేయరు కదా. ఏమో నీ కర్మ ఎట్లా రాసి పెట్టుంటే గట్ట జరుగుతుంది. అవునే నాయనమ్మ, నిన్ను తాత మంచిగానే చూసుకునేటోడు అవే. చిన్నప్పుడారా? నీ అవ్వ నీ మొగుడు ఎట్లా చూసుకున్నాడే అని అడిగితే చిన్నప్పుడు పెద్దప్పుడు అంటావు. మరి నాకు పెళ్ళైంది చిన్నప్పుడే కదా అవలేదా? ఆగో, చిన్నప్పుడే వేసుకున్నావు పెళ్ళి. 3 ఏళ్ళకే వేసిండు పెళ్ళి మా వాళ్ళు. 3 ఏళ్ళకా? మరి 3 ఏళ్ళకేంది? నువ్వు అప్పుడు మస్తు చిన్నపిల్లవు, అసలు నీకేం తెలియదు. నాకు అన్ని తెలుసు అని చెప్పినారా? ఏం తెలియదు నాకు. అరే ఫస్ట్ స్టీరింగ్ చూడరా, అటు తిరుగు. మరి చెప్పే, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం కాకపోతే అబద్ధం ఎందుకు చెప్తారా నీకు? 3 ఏళ్ళకే పెళ్లి చేసుకుని ఏం చేసినావే? ఏం చెప్తా, అత్తగారింట్లో సాకిరి చేస్తా. అప్పుడు కూడా గట్లనే ఉండేనావే? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అత్త అత్తనే కోడలు కోడలే. మీరు ఎప్పుడు కొట్లాడుకోకపోదురావే తాత నువ్వు? కొట్లాడుకున్నాడట. మా ఇద్దరి మధ్యలో పచ్చగడ్డ ఎత్తే బగ్గుమని మండుతుండే. గంత కొట్లాడదాం. ఎందుకు గంతగానం కొట్లాడు? ఎందుకంటే గిట్లనే ఆడోళ్ళు ఏమంటారా ఊకే సిరవని నగలువని అంటారు. నేను కూడా గవ్వే కొని మందు కొనియకపోతుండే కొట్లాట. నువ్వు కూడా కొన్ని మన సతాయించినవానే తాతను? అందరు ఆడోళ్ళు గట్లే సతాయిస్తారు. మేము అడుగుతాం అంతే, మీరు సతాయించడం అనుకుంటారు. నా రాణి గట్ల ఎప్పుడు అడగలే నన్ను. ఏది తెస్తే అది కట్టుకుంటుంది. బంగారం చేయించు, నగలు కొనియు, చీరలు కొని అని ఎప్పుడు అడగలేదు నానమ్మ. మరి అది బంగారం కదరా, అది ఎందుకు అడుగుతుంది చెప్పు? ఏందే గింతగానం భయం అవుతుంది నాకు ఇంటికి పోవాలంటే. మరి తమరు చేసిన ఘనకార్యాలు గట్లున్నాయి, భయపడు. ఎవరు కనబడతలేరేంది? నానమ్మ పోవే, పోయి రాణికి చెప్పు పో. ఏమని? ఇగో రాణి, నువ్వు అలిగినావు కానీ నీ భర్త మస్తు మంచోడే, రాజు మంచోడని చెప్పిరా పో. వచ్చిండు నీకోసం రాను. గడి గుడ్డేం కాదు, నువ్వు కొట్లాడి నువ్వు బతిమలాడుకో, నేనెందుకు బతిమలాడతారా? అబ్బా తీసుకొస్తే ఏమవుతుంది నానమ్మ? నేను తీసుకురాను. ఛీ, అనవసరంగా వచ్చినావు నువ్వు. నేను ఒక్కనే ఉంది మంచిగా. బయటనే ఉండి చూస్తావేంద్రా, లోపలికి రావా? ఆగు నానమ్మ, ఇంకా సరితే వచ్చింది. ఛీ, దరిద్రం అంటే గిట్లుంటుంది. ఎవరైతే రావద్దు అనుకున్నానో వాళ్ళే వస్తారు. ఇక నన్ను ఎంత క్లాస్ వీక్తుందో ఎట్లా తిడుతుందో. కనీసం నన్ను చూస్తుందో చూడదో, ఇటు నుంచి ఇటే బయటకు దోబెతుంది ఏంది? ఛీ, పావే నానమ్మ, అటు పోదాంపా. ఎందుకురా? ఇంక సరిత వచ్చింది, నన్ను తుక్కు తుక్కు తిడుతుంది పా. అంటే ఇంటికి పోదామంటానవారా? కాదు, గిడ సాటుకు నిల్సొని చూస్తా, రాని వచ్చినప్పుడు వస్తా. గీదన్నా నిన్ను చూసి చూడనట్టు ఎత్తది కావచ్చురా. రాననుకో నిన్ను చెప్పందుకొని చంపుతుంది. ఏ గట్ల ఎందుకు మాట్లాడుతావు నానమ్మ? నా రాణి గట్ల చెయ్యది. సరే చూద్దాం. రానొచ్చినాక నీ బిడ్డ అంబాడుకుంటూ అత్తే పోతా అంటావేంద్రా? నీ రోగం పాడుగాను. నిన్నెంత ధైర్యంగా పెంచినారా గిట్ల తయారైనా? నీ అత్త నేను ఇద్దరం కలిసి పెంచినాం. నువ్వేం పెంచలేవు, మా అమ్మనే పెంచిందట, చెప్పింది మా అమ్మ నాకు. మంచిది. నేను నీకు సపోర్ట్ ఇద్దామని నేనత్తే ఉల్టా నావేనరు బాబులిని. నేను చంపు. అయ్యో నాయనమ్మ ఉండే, ఒక్కని వేసిపోయింది. గిల్లెవరు? చూస్తే రాజు లెక్కనే కడతాడు కదా. గా రాజుకు సురేష్కు ఇద్దరికి దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఎవరో గుర్తుపట్ట రాదు. ఎవరు? ఆడు తిరిగా నాద్దా. చీ, బుక్ అయిపోయినా. గట్టేటన్నా పోయి జాక్కుంటా అయిపోవు. ఎవరండి మీరు? ఇవాళ రేపు బంగారం ధర ఎక్కువైందని బంగారం బాగా కొట్టేస్తాడట దొంగలు. నువ్వు కూడా ఏమన్నా చైన్లు కొట్టేసుకోవడానికి వచ్చినవేంది? నా దగ్గర గట్లాంటి పప్పులు ఏముడికాయి. ఎవడన్నా కొత్త కొత్త నాటకాలు వేసినట్టు కనబడ్డదో ఆయన జుట్టు పట్టుకొని ఇడుచుకపోతా పోలీస్ స్టేషన్లకు. ఏమనుకుంటాను? వామ్మో,
ఈ సరిత ఆవేశం చూస్తూ ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ లేంచి కొట్టేటట్టే ఉన్నది కదా. కొంపదీసి రానికి చెప్పింది అయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈ పని. దానికి ఏం తెలియదు, ఇదే అన్నీ చేపిస్తుంది. ఓ బాబు, నేను చెప్పింది నిజమే అన్నట్టు షేన్లు కొట్టేయడానికి వచ్చినావా? నీ కాళ్ళు చేతులు ఇరగొడుతున్నావు. రాజు నువ్వా? సారీ సరిత, సారీ దేనికి? నీ దోస్తు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా. అయితే అది సారీ చెప్పాలగా, నువ్వెందుకు చెప్తున్నావు? ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, సిరిగేది ఆకే సరిత. సరేగా నిదా, లోపలికి రా రాజు. వామ్మో, నిన్ను చూస్తేనే భయమవుతుంది సరిత. లోపలికి పిలిపించుకొని ఆయనతో నన్ను కొట్టిపిస్తావేంది? నేనెందుకు కొట్టిపిస్తా రాజు? దా, నీ బిడ్డను పెళ్ళాన్ని చూడ్డానికి వచ్చినావు, చూసిపో దా. అమ్మయ్య, సరిత పాజిటివ్గానే ఉన్నట్టుంది. మరి మా రానమ్మ ఏం చేస్తుందో? పా లోపలికి పోదాంపా. అమ్మయ్యా, రాజు వచ్చిండు. నా రాని ఎంత సంతోషపడుతుందో ఏమో ఇప్పుడు. ఎంత భయమైంది నాకు. ఈ మొండోడు ఏం చేస్తాడో అనుకున్నా. పెండ్లాం కోసం రానే వచ్చిండు. దా రాజు, ఏం చూస్తానవే? రాజు వచ్చిండు. దాలుడు కూసో. చిన్నారి, చిన్నారి నీయు రాజుకు. కూసో రాజు, నేను చాయ్ పెట్టుకా తల్లునికి. అయ్యో పాలున్నాయో లేవో? పర్లేదు అత్తమ్మా. దేని పిసపాడుగాను, పాలున్నాయో లేవో అని గరాజు ముందట్నే అనడు అవసరమా? వచ్చిండు కదనే, వచ్చిండు. నువ్వైతే చాయ్ పెట్టిపోనాడు. అది ఎటుపోయింది రాని, స్నానం చేస్తుంది. సరేపో, నువ్వైతే చాయ్ దేపో. అంత మంచిదేనా రాజు అక్కడ? మంచిదే సరిత. ఇవాళ మా సురేష్ బావ బర్త్డేనట. చెప్పిండు శరత్. ధూమ్ ధామ్ పార్టీలు ఉంటాయట ఆఫీస్లో. బావ ఇక్కడనే ఉన్నాడు మా చెల్లె దగ్గర. అవునా, ఆఫీస్ కూడా? ఏమో మరి, చెల్లెతోటే ఉన్నాడు. ఇవాళనైతే ఓనని చెప్పిండు, మరి రేపేళ్ళ నుండి పోతాడట. అవునా, ఆఫీస్లో పెద్ద పార్టీ చేస్తారు. గంత ఇడిచిపెట్టి గిడికాచి కూర్చున్నాడట. గట్లుంటారు పెళ్ళాలంటే ఇష్టం ఉన్నోళ్ళు. మరి శరత్ ఏందో ధూమ్ ధామ్ పార్టీ అన్నాడు. ఆయన లేకున్నా పార్టీ చేసుకుంటారు కావచ్చు వీళ్ళు. వీళ్ళకైనతోటి ఏం పని ఉంటుంది? మందు సీసాలు, చికెన్లు, మటన్లు ఉంటే అయిపోయాయి. పార్టీ ఎవరి కోసం చేసుకుంటారో వాళ్ళు కూడా అవసరం లేదు ఉండు. కన్నయ్య కూడా పడుకున్నాడు. అవును రాజు, ఇక ఇప్పుడే తానాలు పోసిండ్రు, పన్నరిగా ఇద్దరు. రాణి కన్నయ్యని ఎత్తుకుంటుందా లేదా? ఎత్తుకుంటుంది, ఎందుకు ఎత్తుకోదు? ఇక ఇట్లా కూర్చుంటుంది. ఆ కాలు మీద ఒకళ్ళని, ఈ కాలు మీద ఒకళ్ళని వండ పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. చిన్నారి, నాన్న నిన్ను చూడకుండా ఇన్ని రోజులున్నాడా? సారీ బంగారు తల్లి. రాణి, ఎటు పోయినవే? ఇంకా వస్తలేవు. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. ఫోన్ మాట్లాడి రావే తొందర. నీకు సారీ చెప్తా రావే. స్వప్న బిడ్డ మంచిగున్నారా రాజు? మంచిగా ఉన్నారు సరిత. మంచి అందరిని గుర్తుపడుతుంది స్వప్న బిడ్డనైతే. అవునా, అప్పుడే గుర్తుపడుతుందా? ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకోగానే కథ మేడు పాపేస్తుంది. అప్పు బాగానే అలవాటైంది అన్నట్టు వాళ్ళ డాడీకి. మాట వింటదా? ఎప్పుడు ముచ్చట పెడతా ఉంటాడు బావా, వింటది మంచిగా. ఇలా రేపు పిల్లలు మస్తు హుషారున్నారు. అందుకే ఇక సురేష్ ఇటే వచ్చి ఉంటానట్టున్నాడు బిడ్డ కోసం. కావచ్చు, 2 రోజులు అవుతుంది వచ్చి బావా. ఇటే ఉన్నాడు ఇక. ఏడుండ బుద్ధి అవుతుంది. ఇగో మా శరత్ కూడా రోజు ఫోన్లు చేసుకుంటా, రాండ్రి 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 ఇదే పాట. మనసున పట్టదు ఇక. మరి ఎప్పుడు వస్తారు సరిత? ఏమో మరి, వస్తాం ఇక. ఎప్పుడు వస్తారని అడుగుతాండు. మా రాణిని అడిగితే మంచిగా ఉండు. ఎప్పుడు వస్తావు రాణి అని. ఏం చెప్తుండేనో అది. రాణి కోసమే చూస్తానట్టున్నాడు. ట్యాప్కోసారి అటు తిరిగి చూస్తాడు. ఈ ముద్దు ఎటువైంది ఇంకా రాదు. దీని స్నానం పాడుగాను. ఇంతసేపు తానం చెప్తాంది ఏంది ఇది? ఓ రానిదానా రావే. అత్త కూడా చాయ్ పెట్టుకొస్తా అన్నది అటే వీకింది. మరి రాని అన్న దొలక రావచ్చు కదా. కొంపదీసి రాణితోటి పంపుతాంది ఏంది చాయ్? నువ్వు బాలే చేస్తావు రాని. రాణి వచ్చిందా? అవును, ఇతనెవరు రాణి అంటున్నాడు? ఈ మెంటల్ దాని ముఖంలో చెప్పునాడ పెడితే ఛాయ్ రాణితోటి పంపుతుందేమో అంటే ఈ చైతుగానితో పంపింది ఏంది? దీని పిసపాడుగాను. వీడైతే టైంకే వస్తాడు. రోజు తెల్లారు లేవంగానే దిగబడతాడు. ఇప్పుడు వీడు ఎవడంటే ఏం చెప్పాలి నేను?
ఈ ఛాయ్ ఎవరికి సరితా అత్త ఇచ్చిరమ్మన్నది ఎవరికో చెప్పలేదు మర్చిపోయింది. ఆ అత్త మర్చిపోయిందా, నువ్వు మర్చిపోయినావా? ఆ టీయు, ఆ చిన్నారిని టీయు. ఇగో మంచిగా ఎత్తుకో చిన్నారని, నా చిన్నారి. నా చిన్నారా? నా చిన్నారంటాడేంది? ఏమైంది బావా, అటే పోయినావు? అస్తానా అత్తానా. ఏం తిరుగుతావు గిడ కూసుందా, కాలు గుంజి పాడైతాన్నాయి. ఉరికిచ్చి ఉరికిచ్చి సంపుతాంది. ఊరికే కూర్చున్నాడేనా బావా? చిన్నప్పుడు ఎట్లా ఉరికేటోళ్ళం, ఎంత ఆడుకునేటోళ్ళం. గది చిన్నప్పుడే, అప్పుడు ఉరుకుడు ఒకటే తెలుసు మనకు. ఇప్పుడు వేరే పనులు మస్తు తెలిసినాయి. గవి వేయాలి గాని ఉరుకుతారా? దాడ కూసుందా. బయట కూర్చుందా బావా? మంచి ఎండలో కూర్చుందా వెచ్చగా. ఇదంతా చలి పెడుతుంది. పా మరి అదే పోదాంపా. నువ్వేం పట్టించుకోకు రాజు. దేని గురించి? ఆ మెంటల్ది కావాలనే అట్లా చేస్తుంది. ఆయన ఎవరు? ఉన్నాడులే ఒకడు, ఆ రాణికి బావ వరుస అవుతాడు. నానమ్మ చెప్పింది వీడి గురించేనా? ఏందట? ఏం లేదు, దుబాయ్లో ఉంటాడాడు. మొన్ననే వచ్చిండు. ఆయనకి చిన్నప్పటి నుంచి రాణి అంటే ఇష్టం. దాన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవునా? ఏం పేరు అన్నావు? ఆయన పేరెందుకు తీ, మొన్న ఈ మధ్యనే వచ్చిండట. ఇక వచ్చి ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటాడు. ఏం పని పాట లేదు కదడా. మళ్ళీ ఎప్పుడు పోతాడట? ఏమో ఎప్పుడు పోయి మునుగుతాడు. నువ్వైతే తప్పుగా అస్సలు అనుకోకు రాజు. అది కావాలనే వేస్తుంది అట్లా. నీకు ఇంకా మండడానికి ఇంకెక్కువ వేస్తుంది. దానికి అంత సీన్ లేదని నాకు తెలియదా సరిత? దాని కటింగ్స్ అన్నీ నాకు తెలుసు. అంటే నువ్వేం అనుకుంటలేవు కదా దాని గురించి, బ్యాడ్గా అనుకుంటలేవు కదా. అదేందో నాకు తెలుసు. నేను దాని మొగుణ్ణి. అదేందో ఓవర్ యాక్షన్లు చేస్తే నాకు అర్థం కాదా? దాని మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండరు. నాకు తెలుసు ఆ విషయం. ఎన్ని రోజులకు వచ్చినా నేను కనీసం నన్ను చూసి నవ్వును కూడా నవ్వుతలేదు. పలకరించుడు పక్కకు పెట్టు. ఇంకా కూరగకుండా కూర్చుంటే నడుం బాగా నొస్తుంది బావా. ఇక డెలివరీ అయిన వాళ్ళు ఏందో బెల్టో బూల్టో పెట్టుకుంటారు కానీ ఇంత పెద్ద పార్టీ లేకుంటుంది. గది లేదా అనే నీకు? ఉండే బావా, ఆడనే మర్చిపోయి వచ్చిన. అయ్యో గది మర్చిపోతారే, నేను కొనుకొత్త తీయాల. నా పెళ్ళానికి నువ్వు వనుకొచ్చడేంద్ర బేవకూఫ్. ఏ మెంటల్ రాని, నీ బెల్ట్ తెచ్చిందే, కార్లున్నది. గట్లా ఉండద్దే. మంచిగా హెల్త్ చూసుకోవాలి ఫస్ట్, తర్వాతనే అన్నీ అందరూ. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి ఫస్ట్. చక్కగా తినవు చెయ్యవు, మంచిగా తినాలి. తింటే నీకు ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంటావు. నొప్పులు అవ్వు అయ్యా అని రాదు ఇక. అవును, నువ్వు నార్మల్ డెలివరీ అయినావే సిజేరియన్ అయినావా? వీడికి ఎందుకు అవన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు? నార్మలే బావా. వాడు అడగంగానే ఆన్సర్ ఇచ్చడం అవసరమా ఇది? రాని, ఎక్స్ట్రాలు చెయ్యకే, కోపం వస్తుంది నాకు. పండ్లు మంచిగా తినాలి. బావ మీ పొలంలో రేగుపళ్ళ చెట్టు ఉండే కదా, చిన్నప్పుడు చూసేదాన్ని. మనం రాళ్ళతో కొట్టుకొని తినేటోళ్ళం చూడు, అది ఉందా ఇప్పటికి? ఆ ఉన్నది. నీకు ఇంకా దాని మీద మోసపోలేదానే? ఇంకా తినబుద్ధి అవుతుందా? అవంటే మస్తు ఇష్టం బావా. ఎప్పుడన్నా తేవచ్చు కదా. ఎప్పుడైంది? ఇప్పుడే పట్టుకొత్తా. నీకు ఇష్టమని తెలిస్తే కొండ మీద కోతనైనా పట్టుకొత్తా. ఇంకేదో లెక్కనా నాకు మా పట్టుకొత్తది. ఇంకేమన్నదేవన్నావే కానీ దగ్గులెత్తది కావచ్చే. నువ్వు బాలింతవు కదా, ఇప్పుడు తినద్దు. అద్దుతి, మళ్ళీ ఎప్పుడన్నా తెచ్చుకుందాం. అబ్బా ఏం కాదు బావా, నాకు తినబుద్ధి అవుతుంది. అలా విటమిన్స్ అన్నీ మంచిగానే ఉంటాయి కానీ దగ్గు బాగా లేస్తుంది. మళ్ళీ నువ్వు బాగా దగ్గినావు అనుకో కుట్లు అటు ఇటు అవుతాయి. వద్దు, ఇప్పుడు గసంటుంది నాకు. యాపిల్ కొనుక్కరావు అన్న, యాపిల్ కొనుక్కతుంది. చీ, యాపిల్ నాకు అస్సలు నచ్చదు బావా. నువ్వేమన్నా అనుకో, యాపిల్ అంటేనే కక్కొస్తుంది నాకు. మరి ఇంకేం తింటావు చెప్పు. జామకాయలు ఉన్నాయి బావా, మీ ఇంటెనక చెట్టుకు. జామకాయలు తెచ్చి బావా. మళ్ళీ జామకాయలు అంటావేమే? గది కూడా జలుబు అవుతుంది, దగ్గులు ఎత్తుంది. తినద్దు గవి కూడా. షాప్లో కొనుకొచ్చేటి చెప్పు, కొనుకొత్తా. నీ అవధికి నా లెక్కనే అన్నీ దేశీ నాటు ఇవి కావాలి కదనే. పారేని నచ్చయి కదా. నచ్చే బావా, నాకు జామకాయలు అంటేనే ఇష్టం. నీకు తెలియదా నా గురించి? ఏం మా తెలిసే, కానీ నువ్వు గట్లనే ఉన్నావా మారిపోయినావు అనుకున్నా.
జామకాయలు తిని తినే గింత ముద్దుగా తయారైనవానే నువ్వు అచ్చం జాంపండు లెక్కనే ఉంటావు మంచి జాంపండు ఛాయ. హలో, ఇవ్వలే ఏం మాట్లాడుతున్నారు? అగో నిన్నెక్కడో చూసినా నేను. అగో ఇంట్లో చూసినా నీకు ఛాయ్ ఇచ్చినా కదా. అగో ఎవరో నువ్వు అడుగుడే మర్చిపోతి. ఎవరు నువ్వు? ముందు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? నేనెందుకు చెప్తా? నువ్వెవరో చెప్పు ఫస్ట్. నా ఇంటికి వచ్చి నువ్వెవరు అని నన్ను అడుగుతావు? ఇది నీ ఇల్లా? నా ఇల్లు అంటే నా రానిల్లు, అందుకే నా ఇల్లు అన్నా. మరి నువ్వేమిటికి వచ్చినావు? నేను రాని కోసం వచ్చిన. నేనెవరో తెలుసా నీకు? నాకు ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక్కడే తెలుసు. నువ్వెవరో తెలియదు నాకు. ఇంకా మన తెలంగాణ ఏపీ సీఎంలు కూడా తెలుసు. నిన్నెప్పుడు చూడలే. మరి నువ్వు ఎవరివో, ఏ దేశానికి ప్రధానమంత్రివో మరి తెలియదు. ఎక్స్ట్రాలు చెయ్యకు, అర్థమవుతుందా? ఆ వయ్యేందిరానికినే గట్లా మాట్లాడతాడు. చిన్నప్పుడు నన్ను ఎవరన్నేమన్నా అంటే ఉరికద్దు గానే, ఇప్పుడు గానే నా మీద గట్లా వడతా ఉంటే సప్పుడు చేస్తలేవు. హలో, ఇక్కడ మాట్లాడుతా ఉంటే అటెందుకు తిరుగుతున్నావు? చెప్పు చెప్పు, ఎవరు నువ్వు? నేను ఈ ఇంటి అల్లుణ్ణి. గాడిది గుడ్డేం కాదు, ఇంటి అల్లుడట అల్లుడు. అల్లుడు లెక్క ఎప్పుడన్నా బిహేవ్ చేసినావా? కనీసం మా అమ్మ నాన్న అల్లుడు చూసుకున్నట్టు చూసుకున్నావా? ఇంటి అల్లును అంటే ఓలకు కొంపదీసి గిరాని భర్తవేంది? అవురాని నీ భర్తనా? అబ్బా, నడుము నొప్పి ఎక్కువైతుంది బావా, నేను లోపలికి పోతా, కొంతసేపు ఒరుగుతా. ఒరుగుపోయే నడుము నొత్తది పో. పక్కకు బిడ్డను వేసుకొని వండుకో. నేను పండ్లు పట్టుకొస్తా, బెల్ట్ కూడా కొనుక్కొస్తా. ఎవలవు నువ్వు? ఇంటి అల్లుడు అంటే రాని భర్తనేంది నువ్వు? రాజా నీ పేరు? అవును, నా పేరు రాజు. నీకెట్లా తెలుసు నా పేరు? ఇది గర్వరిస్తుంది నా మరదలు ఊకే రాజు రాజు అని. అదే చెప్పింది, నాకేం తెలుసు కానీ. మరి నువ్వెవరు? నేను నా రాణిని చిన్నప్పటి సంది ప్రేమించిన భావనైతే నేను దానికోసమే వచ్చిన. నువ్వెంత అదృష్టవంతుడివో. నా రాణి నీకు దక్కే. దాన్ని నేను బంగారంలో పెట్టి చూసుకుందాం అనుకున్నా. మా అత్త ముసల్దే చెప్పక చేయక పెండి చేసింది నీతోటి. అయినా ఇదే చేసుకుంటా అన్నదట కదా నిన్ను. ఈయన తప్ప ఇంకెవరిని చేసుకొని అన్నదట కదా. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అదృష్టవంతుడివి, నేను దురదృష్టవంతుడిని. మస్తు సంపాదించిన దానికోసమే. ఈ ఇంటికి వచ్చేసరికి నోట్ల పడ్డది. దానికి పెళ్ళైంది, 2 పిల్లలు కూడా పుట్టిండ్రని తెలిసింది. ఏం చెప్తా. సరే బాసు, నేను పోతాన్నా. దానికి బెల్ట్ కొనుక్కొత్తా. పాపం నడుము నొప్పి లేస్తుందట. అవసరం లేదు, నేను తెచ్చిన. తెచ్చినావా? నువ్వు మాట్లాడుతూనే లేవట. నీకెట్లా తెలిసింది? పనులు పట్టుకొత్తది. పండ్లు కూడా తెచ్చిన. నువ్వేది తెచ్చుడు అవసరం లేదు. నా పెళ్ళాన్ని నేను చూసుకుంటా. మరి ఇన్ని రోజులు ఏం చూసుకున్నావు బ్రదరు? వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటిదాకా నేనే చూసుకున్నా. మరి దానికి ప్రతిఫలంగా ఏమిస్తావు మరి నాకు? నా పెళ్ళాన్ని నేను చూసుకుంటా అంటున్నావు మంచిగానే కానీ